So, welcome to Telangana History and Culture classes by me, Virakant Sharma, in LTX classes. సో నిన్నటి వరకు 4 క్లాసెస్లో మనం తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ని ప్రీ హిస్టరీ వరకు మనం అధ్యయనం చేసాము. సో వేరియస్ ఎవిడెన్సెస్, న్యూమిస్మాటిక్ ఎవిడెన్స్ అవ్వచ్చు, ఇన్స్క్రిప్షన్స్ అవ్వచ్చు, లిటరరీ ఎవిడెన్సెస్ అవ్వచ్చు, ఇంకా ఫాజిల్ ఎవిడెన్సెస్ అవ్వచ్చు. సో జాగ్రఫికల్, ఎన్విరాన్మెంటల్, జియోలాజికల్ ఎవిడెన్సెస్ ద్వారా ఒక సైంటిఫిక్ మెథడాలజీలో తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ యొక్క మూలాలని మనం అర్థం చేసుకున్నాము. So today we are going to start the actual portion of the Telangana history and culture. So ఇప్పటి వరకు మనం బేసిక్స్ ని చాలా సాలిడ్ గా, చాలా స్ట్రాంగ్ గా పిఎం మెథడాలజీ, ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ మెథడాలజీలో వేసుకున్నాము. ఇప్పటి నుంచి సో ద రియల్ సిలబస్, సో 1 by 1 ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్న ఒక సమ్మరీ లాగా, ఒక వాటి కాదు ఒక వార్మప్ లాగా మనం డిస్కస్ చేసిన కాబట్టి ఇప్పుడు 1 by 1 వీఆర్ గోయింగ్ టు స్టార్ట్. సో బిఫోర్ స్టార్టింగ్ ద క్లాస్ ఐ వుడ్ లైక్ టు అనౌన్స్ ఎల్టీఎక్స్ క్లాసెస్ లో గ్రూప్ 1, గ్రూప్ 2 విడివిడిగా అయితే గ్రూప్ 1 25,000 కి, గ్రూప్ 2 10,000 కి కోర్సెస్ ఉన్నాయి. కాంబినేషన్ లో తీసుకుంటే ఇట్స్ వెరీ వెరీ బెనిఫిషియల్. 30,000 కి గ్రూప్ 1, గ్రూప్ 2 క్లాసెస్ అనేవి మనకి వస్తాయి. యాజ్ పర్ ద లేటెస్ట్ సిలబస్ అనేది ఉంటుంది. దీనికి లైఫ్ టైం వ్యాలిడిటీ. ఒకసారి కనుక్కుంటే ఎన్ని రోజులైనా మనం యూజ్ చేసుకోవచ్చు. సో ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ ఫోన్ నెంబర్ అండ్ విజిట్ ltxclasses.com. సో ఈ రోజు క్లాస్ లో మనం శాతవాహన ఏజెస్ గురించి, శాతవాహన ఏజ్ లో ఉన్నటువంటి సోషల్, ఎకనామికల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ని మనం డిస్కస్ చేసుకుంటా ఉన్నాం. సో శాతవాహనస్ యొక్క హిస్టరీతో, హిస్టరీ టైమ్ లైన్ సింక్ చేసుకుంటూ అప్పటి సోషల్, ఎకనామికల్ అండ్ కల్చరల్ ఆస్పెక్ట్స్ ని విత్ రెస్పెక్ట్ టు తెలంగాణ హెరిటేజ్ కోణంలో, తెలంగాణ కల్చర్ ని నేర్చుకునే కోణంలో సోషల్ ఆస్పెక్ట్స్ ని, ఎకనామిక్ ఆస్పెక్ట్స్ ని, హిస్టారికల్ ఆస్పెక్ట్స్ ని కూడా మనం టచ్ చేస్తూ ఉంటాం. సో దీస్ క్లాసెస్ విల్ బి లైక్ మల్టీ డైమెన్షనల్ క్లాసెస్. ఓన్లీ మనం కల్చర్ కే స్టిక్ అవ్వకుండా ఒక హిస్టారికల్ గా, ఒక సొసైటల్ గా, ఒక ఎకనామిక్ పరంగా మన కల్చర్ ఎలా ఎవాల్వ్ అయింది ఈ శాతవాహన ఏజెస్ లో అనే దాన్ని మనం చూసుకుంటాము. అండ్ కామెంట్ సెక్షన్ లో స్టూడెంట్స్ అడుగుతున్నారు గ్రూప్ 2 ఫ్యాక్చువల్ ఓరియంటెడ్ గా వెళ్ళండి అని చెప్పి. ప్రీవియస్ క్లాసెస్ లో గ్రూప్ 1 మెయిన్స్ ఓరియంటెడ్ గా మనం చూసుకుంటున్నాను. సో స్టూడెంట్స్ అడుగుతున్నందుకు చాలా థ్యాంక్స్. క్లాస్ చూసి రిప్లై ఇస్తున్నందుకు కూడా థ్యాంక్ యూ సో మచ్. బట్ నేను చెప్పేది ఏంటంటే రెండు ఉంటాయి. ఫ్యాక్ట్స్ అనేవి మీకు మల్టిపుల్ ఫ్యాక్ట్స్ ప్రతిరోజు క్లాస్ లో ఉంటాయి. ఈ రోజు క్లాస్ లో కూడా సో బంచ్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనేవి మనకి ఈ క్లాసెస్ లో ఉంటాయి. అట్ ద సేమ్ టైం ఫ్యాక్ట్స్ ఎన్ని ఉన్నప్పటికీ ఒక బట్టి పట్టే విధంగా, సో ఈ బై హార్ట్ మెథడాలజీలో కాకుండా ఫ్యాక్ట్స్ 10 ఫ్యాక్ట్స్ ఉన్నా, 100 ఫ్యాక్ట్స్ ఉన్నా, ప్రతి ఫ్యాక్ట్ కి మల్టీ డైమెన్షనల్ అనాలిసిస్ అనేది నేను ఇస్తున్నాను. సో పీపీటీలో 60-70% మ్యాటర్ కవర్ అయినప్పటికీ ఇంపార్టెంట్ థింగ్స్ మాత్రం ఓవరాల్ గా మాత్రమే ఉంటాయి. అందుకే మ్యూట్ లో పెట్టుకుని స్క్రీన్ షాట్స్ తీసుకుని చదువుకుందాం అనేటువంటి ఆలోచన పనిచేయదు. సో గ్రూప్ 2 అయినా, గ్రూప్ 1 మెయిన్స్ ప్రిలిమ్స్ ఓరియంటెడ్ అయినా కానీ క్లాస్ వింటూ స్లైడ్స్ ని చూస్తూ వీలైతే నోట్స్ రాసుకుంటే ఇట్ విల్ బి వెరీ వెరీ బెనిఫిషియల్. సో డోంట్ వరీ అబౌట్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ డోంట్ వరీ అబౌట్ ఆన్సర్స్ ఆల్సో, బికాస్ ఈ లర్నింగ్ ఆబ్జెక్టివ్స్ నుంచే ఈరోజు 4 లర్నింగ్ ఆబ్జెక్టివ్స్ పెట్టుకున్నాము. ఈ 4 కూడా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఒక 4 బిగ్ థీమ్స్ గా యూజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం ఈ 4 సబ్ టాపిక్స్ నుంచి ఎంసీక్యూస్ కూడా కావాల్సిన ఫ్యాక్ట్స్ అప్కమింగ్ స్లైడ్స్ లో ఉన్నాయి. సో సోర్సెస్ అండ్ పొలిటికల్ అచీవ్మెంట్స్ ఆఫ్ శాతవాహనస్. సో శాతవాహనస్ హిస్టరీకి ఏమేమి సోర్సెస్ ఉన్నాయి, ఈ సోర్సెస్ నుంచి ఎంసీక్యూస్ వస్తాయి. పొలిటికల్ అచీవ్మెంట్స్ ఆఫ్ శాతవాహనస్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎంసీక్యూస్ కూడా రావచ్చు, బట్ చాలా సార్లు అడిగేసిన బిట్స్ అవ్వచ్చు, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అవ్వచ్చు. సో ఆబ్జెక్టివ్ మెథడాలజీలో చాలా సార్లు అడిగేసిన టాపిక్ గా ఇది మనం చూసినట్టయితే, సో ఈ సోర్సెస్ నుంచి చాలా గ్రే ఏరియా, చాలా డల్ గా, డ్రైగా ఉండేది కాబట్టి ఇటువంటి ఏరియాస్ అడగచ్చు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మెయిన్స్ కి బాగా చూసుకోవాలి. అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఆఫ్ శాతవాహనస్ బోత్ ఎంసీక్యూస్ యాజ్ వెల్ as డిస్క్రిప్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. సోషో ఎకనామిక్ కండిషన్స్, అప్పటి సోషో ఎకనామిక్ కండిషన్స్ తెలుసుకోవడం ద్వారా ఎగ్జామ్ లో ఎంసీక్యూస్ అవ్వచ్చు, క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కావచ్చు యూజ్ అవ్వడం కాకుండా ఇప్పుడున్న తెలంగాణ కల్చర్ ఎలా ఎవాల్వ్ అయింది అప్పటి సోషో ఎకనామిక్ కండిషన్స్ నుంచి ఈ రోజు మన దగ్గర ఉన్నటువంటి కల్చరల్ రిచ్నెస్ కైనా, లేదా కొన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్స్ ఉన్న ఎకనామిక్ బ్యాక్వర్డ్నెస్ కైనా అప్పటి పొలిటికల్ సెటప్ ఏ రకంగా కారణము, అప్పటి కల్చర్ ఏ రకంగా కారణము, అప్పటి నుంచి ఇప్పటి వరకు జరిగిన హిస్టారికల్ ఎవల్యూషన్ ఏ రకమైన కారణం అనేది మనం చూస్తూ ఉంటాం. సో కల్చరల్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ శాతవాహనస్ టు దిస్ తెలంగాణ రీజియన్.
సో తెలంగాణ ప్రాంతానికి చరిత్ర మరియు సంస్కృతి పాయింట్ ఆఫ్ వ్యూలో శాతవాహనులు అందించినటువంటి అమూల్యమైన విషయాల గురించి ఈరోజు క్లాస్లో మనం డిస్కస్ చేసుకుంటాం. సో ఇంట్రొడక్షన్. ద ఫస్ట్ ఎంపైర్ బిల్డర్స్ ఇన్ సౌత్ ఇండియా, మన దక్షిణ భారతదేశం యొక్క దక్షిణ భాగంలో ఎంపైర్ ని బిల్డ్ చేసినటువంటి ఫస్ట్ కింగ్డమ్ గా శాతవాహనాస్ వచ్చు. సో శాతవాహనాస్ కంటే ముందు ఎంతో మంది ఎన్నో రాజవంశాలు ఉండొచ్చు, రాజులు ఉండొచ్చు, యుద్ధాలు జరిగి ఉండొచ్చు, రకరకాల ప్రభువులు ఉండొచ్చు, కానీ ఒక పెద్ద సామ్రాజ్యము, ఎంపైర్, ఇంగ్లీష్ లో ఎంపైర్ ని తెలుగులో మనం సామ్రాజ్యం అంటాం, ఒక పెద్ద సామ్రాజ్యము. సో ఏ విధంగా అయితే భారతదేశాన్ని మౌర్యులు, ఒక మౌర్య సామ్రాజ్యం అనేటువంటి ఫస్ట్ ఎంపైర్ గా మనం చూస్తాము, అదే విధంగా సదర్న్ ఇండియాలో శాతవాహనులు ఒక ఎంపైర్ ని క్రియేట్ చేశారు. ఇంట్రెస్టింగ్లీ శాతవాహనులు కూడా ఈ మౌర్యుల నుంచి వచ్చినటువంటి వారే, మౌర్యుల తర్వాత తరం చెందిన వారు. వీళ్ళ ఆరిజిన్ అనేటువంటి మౌర్యాస్ లో ఉంటుంది. సో వీళ్ళు ఈ బిల్డ్ చేసిన ఫస్ట్ బిగ్గెస్ట్ ఎంపైర్ ని 250 years రూల్ చేశారు. దక్షిణాపద అంటే మన సదర్న్ ఇండియాలో 250 years ఈ ఫస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఎంపైర్ ని శాతవాహనాస్ రూల్ చేశారు. నార్మల్ గా రూల్ చేయడం కాదు, ఈ 250 years కూడా ఈ ప్రాంతాన్ని యునైటెడ్ గా ఒక ఐకమత్యంతో ఉంచారు. స్టేబుల్ గా ఒక పరిపాలన స్థిరత్వం ఉంది. లాంగ్ పీరియడ్ 250 years అనేది చాలా చాలా లాంగ్ పీరియడ్. మీరు మొఘల్స్ చూసుకోవచ్చు, ఢిల్లీ సుల్తానేట్ చూసుకోవచ్చు. చాలా తొందరగా కొన్నిసార్లు ఈ వాళ్ళ యొక్క రాజులు మారడం అనేది చూస్తుంటాము. బట్ శాతవాహన సామ్రాజ్యం చూసుకుంటే చాలా లెంగ్తియెస్ట్ పీరియడ్ లో మనకు కనిపిస్తుంది, స్టేబుల్ గా కనిపిస్తుంది. జాగ్రఫికల్ సిగ్నిఫికెన్స్ అంటే ఒక డెక్కన్ ఏరియాకి ఎక్కువగా పరిమితమైనటువంటి సామ్రాజ్యంగా చూస్తుంటుంది. సో ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేషన్ అనేది శాతవాహనాస్ కింగ్డమ్ లో మనం చూస్తుంటాము. సో పెద్ద సామ్రాజ్యము, స్టేబుల్ సామ్రాజ్యము, ఎక్కువ కాలం పరిపాలించబడేటువంటి సామ్రాజ్యమే కాకుండా చాలా అర్థవంతమైనటువంటి పరిపాలన ఉంది. ఒక ఎక్స్టర్నల్ ట్రేడ్, విదేశాలతోటి ఇంటర్నల్ ట్రేడ్, మన దేశంలో ఉన్నటువంటి మిగతా రాజ్యాలతో ట్రేడ్ ఉంది. డెవలప్మెంట్ ఆఫ్ న్యూ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో సదర్న్ ఇండియాలో ఒక న్యూయెస్ట్ ఎంపైర్ బిల్డ్ చేయడమే కాకుండా మన కల్చర్ క్లాస్ లో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, సో ఈ అడ్మినిస్ట్రేషన్, ట్రేడ్, ఇవన్నీ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదా హిస్టరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ అడ్మినిస్ట్రేషన్ అనేది పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పటికీ కల్చర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక న్యూ స్టైల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనేది మన తెలంగాణ రాజ్యానికి సంక్రమించినట్టే కారణం అది శాతవాహనులు ఇచ్చినటువంటి కాంట్రిబ్యూషన్ మాత్రమే. సో బిగినింగ్ ఆఫ్ ఆర్ట్ ఇన్ డెక్కన్ రీజియన్, ఈ దక్కన్ ప్రాంతంలో ఒక ఆర్ట్ అండ్ కల్చర్, సో ఒక సంస్కృతి అవ్వచ్చు, కళలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఒక న్యూ కైండ్ ఆఫ్ ఆర్కిటెక్చర్ తోటి ఈ సువిశాలమైనటువంటి శాతవాహన సామ్రాజ్యము ఎక్కువ కాలం మన్నినటువంటి 250 సంవత్సరాలు చాలా దృఢంగా మంచి పరిపాలనతో, మంచి వర్తక వ్యాపారాలతో ఉన్నటువంటి శాతవాహన సామ్రాజ్యంలో ఒక కొత్త ఆర్కిటెక్చర్ అనేది మనం చూస్తాము. అదేవిధంగా కళలు అనేటువంటివి వికసించడం మొదలయ్యాయి. సో ఈ శాతవాహన సామ్రాజ్యం ఎలా ఉంది అంటే ఒక కల్చరల్ బ్రిడ్జ్ లాగా ఉంది. సో ప్రీవియస్ క్లాసెస్ లో కూడా నేను రిపీటెడ్ గా చెప్పాను, తెలంగాణ అనేటువంటిది నార్త్ వాళ్ళకి సౌత్ లాగా, సౌత్ వాళ్ళకి నార్త్ లాగా ఒక సెంట్రల్ జాగ్రఫికల్ లొకేషన్ లో ఉంది అని మనం చెప్పుకుంటా ఉన్నాం. ఈ సెంట్రల్ జాగ్రఫికల్ లొకేషన్ లో ఉండడం మాత్రమే కాకుండా కల్చర్ పరంగా కూడా ఇది ఒక బ్రిడ్జ్ లాగా, నార్త్ కి సౌత్ కి ఒక బ్రిడ్జ్ లాగా ఉంటుంది. సో తెలంగాణలో కొన్ని డిస్ట్రిక్ట్స్ లో వాళ్ళ వస్త్రధారణ, వాళ్ళ భాష మరాఠీస్ లాగా, నార్త్ ఇండియన్స్ లాగా ఉంటుంది కాబట్టి, కానీ వాళ్ళ ఫుడ్ సౌత్ ఇండియా లాగా ఉంటుంది. సో ఒక కల్చరల్ బ్లెండ్ ఆఫ్ బ్యూటిఫుల్ కల్చర్ అనేది ఉంటుంది తెలంగాణ రాజ్యంలో మనం గమనించుకోవచ్చు. సో ఇది మనం మ్యాప్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే ఈ శాతవాహన రాజ్యము ముఖ్యంగా డెక్కన్ ఏరియాలో కేంద్రీకృతమైనప్పటికీ ఈ కచ్, సౌరాష్ట్ర ఏరియాస్ ఆఫ్ గుజరాత్, సో మాల్వా ఏరియా ఆఫ్ మధ్యప్రదేశ్ యాజ్ వెల్ యాజ్ సమ్ మహారాష్ట్ర అండ్ తమిళనాడు, కర్ణాటకలో కొంత పార్ట్స్ కూడా. సో టోటల్ గా చెప్పాలి అంటే ఒక వెస్ట్రన్ ఇండియా, నార్త్ ఇండియా, ప్యూర్ సదర్న్ ఇండియాలోని కొన్ని భాగాలతో పాటుగా ముఖ్యంగా డెక్కన్ ఏరియా ఒక మెజారిటీ ల్యాండ్స్కేప్ గా తీసుకుని నార్త్ వెస్ట్ ఇండియా, నార్త్ ఇండియా అండ్ సదర్న్ ఇండియాలో కొన్ని భాగాలను కూడా కలుపుకుని మొత్తం మన అఖండ భారతదేశంలో ప్రధానమైనటువంటి జాగ్రఫికల్ లొకేషన్స్ ని కలుపుకుంటూ ఒక సువిశాలమైనటువంటి దక్షిణ భారతం కేంద్రంగా ఉన్నటువంటి ఒక స్టేబుల్, ఒక ఎఫిషియంట్ అడ్మినిస్ట్రేషన్ తో పాటు ఒక యూనిక్ ఆర్కిటెక్చర్ అండ్ కల్చర్ ఉన్నటువంటి రాజ్యంగా శాతవాహన సామ్రాజ్యం
250 సంవత్సరాలు వెలిసిరడం అనేటువంటిది మనందరం చాలా గర్వపడాల్సినటువంటి విషయము. సో వీళ్ళ టైం పీరియడ్ వచ్చేసి 1st సెంచరీ బిఫోర్ క్రైస్ట్ నుంచి 3rd సెంచరీ కామన్ ఎరా వరకు వస్తుంది. సో క్రీస్తుకు ముందు 1 శతాబ్దం నుంచి క్రీస్తు పుట్టిన తర్వాత 3 శతాబ్దాల వరకు కూడా వీళ్ళ పరిపాలన యుగం అనేటువంటిది ఎక్స్టెండ్ అవుతా ఉంటుంది. సో జాగ్రఫికల్ ఎక్స్టెన్షన్ మాల్వా, కచ్, సౌరాష్ట్ర. సో ఈ మాల్వా రీజన్ అవ్వచ్చు, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర బోర్డర్స్ ఉన్నటువంటి సౌరాష్ట్ర రీజన్ అవ్వచ్చు, ఈ కచ్ రీజన్ అవ్వచ్చు, ఇవన్నీ ఉన్నాయి. సో ఆంధ్రప్రదేశ్, ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్, మన ప్రస్తుతం ఉన్నటువంటి తెలంగాణతో పాటుగా గంగా వ్యాలీ యొక్క సౌత్ ఏరియా. సో సౌత్ టిప్ ఆఫ్ ద గంగా వ్యాలీ కూడా. సో నార్త్ ఇండియా అంటే సౌత్ టిప్ ఆఫ్ గంగా వ్యాలీ కూడా మన శాతవాహనుల సామ్రాజ్యంలో వస్తుంది. ఫర్దర్ ఎక్స్టెండెడ్ టు కర్ణాటక, తమిళనాడు. సో కర్ణాటక, తమిళనాడు. సో ఇది కర్ణాటక, ఈ తమిళనాడులోని కొన్ని ప్రాంతాలని కూడా శాతవాహన సామ్రాజ్యం టచ్ చేసింది. సో అంటే వాళ్ళ కాంక్వెస్ట్లు అవ్వచ్చు, వాళ్ళ యుద్ధాలు అవ్వచ్చు, వాళ్ళ ఎక్స్పాన్షన్, వాళ్ళ విస్తరణ జరిగినప్పుడు కూడా ఈ ప్యూర్ సదర్న్ పార్ట్స్ అయినటువంటి కర్ణాటక, తమిళనాడు ఏరియాస్ ని కూడా వాళ్ళు కాంక్వర్ చేయడం జరిగింది. బట్ డిఫరెంట్ క్యాపిటల్స్ మనం చూస్తుంటాము. ప్రతిష్టానపురము అని చెప్పి తెలుగులో అంటాము. సో పైథాన్ అని చెప్పేసి మిడివల్ అండ్ మోడర్న్ డేస్ లో అంటున్నాము. ప్రతిష్టాన అని యాన్షియంట్ టైమ్ లో మనం చూస్తుంటాం. ఇది మహారాష్ట్ర, ప్రస్తుతం మహారాష్ట్రలో ఉంటుంది. అమరావతి, ధరణికోట ఏరియా, ఇది ఆంధ్రప్రదేశ్ లో ఉంటుంది. బట్ మనం టీఎస్పీఎస్సీ ఎగ్జామినేషన్ రాస్తున్నాము. సో మన ఫోకస్ తెలంగాణ ప్రాంతం మీద ఉంటుంది కాబట్టి ఈ 3 విభిన్నమైనటువంటి రాజ్యాలు ఉన్నప్పటికీ శాతవాహనులు కోటిలింగాలని బేస్ చేసుకుని, సో ఫస్ట్ క్లాస్ లో 3rd క్లాస్ లో నేను రిపీటెడ్ గా చెప్పిన థింగ్ ఇదే, జాగ్రఫికల్ హిస్టరీ. అందుకే జాగ్రఫికల్ హిస్టరీని చెప్పడం వెనుకున్నటువంటి విషయం ఇదే. ఈ కోటిలింగాలు అనేది గోదావరి యొక్క రివర్ వ్యాలీ సిస్టమ్ లో భాగంగా ఉంది, గోదావరి నది పరివాహక ప్రాంతంలో. సో మన తెలంగాణలో ఉన్నటువంటి సో గోదావరి ఇలా ఉన్నట్టయితే ఈ గోదావరి పరివాహక ప్రాంతంలో మనకి ఈ కోటిలింగాల ఉంటుంది. సో వెరీ ఫెర్టైల్ ల్యాండ్, సూటబుల్ ఫర్ హ్యూమన్ ఎగ్జిస్టెన్స్. సో మన తెలంగాణ రీజియన్ లో మాత్రం కోటిలింగాలని రాజధానిగా చేసుకుని శాతవాహనులు పరిపాలించాలని నిర్మోహమాటంగా ఆబ్జెక్టివ్ టైప్ ఆఫ్ బిట్ లో ఆన్సర్ గా పెట్టొచ్చు. బట్ బ్రాడ్ గా ఒక డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ లో అనాలిసిస్ చేసినప్పుడు మల్టిపుల్ క్యాపిటల్స్ ఉన్నాయి. అవి ప్రతిష్టానపురం, అమరావతి, కోటిలింగాలు అని చెప్పొచ్చు. బట్ ఈ మూడిట్లో ఒకటి చూస్ చేసుకోవాలనుకున్నప్పుడు టీఎస్పీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో మన తెలంగాణలో ఉన్న ప్రాంతం కోటిలింగాలు కాబట్టి కోటిలింగాలని ఆన్సర్ గా టిక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఈ విషయం మీద అనవసరమైన కాంట్రవర్సీ అనేది సో నాట్ ఏ గుడ్ థింగ్. ఎందుకంటే 3 రాజధానులుగా ఉన్నవి డిఫరెంట్ టైం పీరియడ్స్ అనేటువంటివి మనకున్న స్టాండర్డ్ బుక్స్ చెప్తున్నవి. బట్ ది బెస్ట్, ది రీజనబుల్ ఆన్సర్ పిక్ చేసుకోవాలనుకున్నప్పుడు ఎవరైనా కామన్ సెన్స్ యూజ్ చేసి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కోటిలింగాలని మాత్రమే చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఐ హోప్ టీఎస్పీఎస్సీ అంత కాన్ఫ్లిక్ట్ గా బిట్స్ ఇవ్వకపోవచ్చు, ఈ మూడింటిలో ఒక సెట్ గా ఇవ్వచ్చు, లేదా ఈ మూడింటికి కామన్ గా ఉండే ఏరియాస్ ఇవ్వచ్చు, లేదా ఈ మూడింటిలో ఏదో ఒకటి ఇవ్వచ్చు. డిస్క్రిప్టివ్ రాసేటప్పుడు మాత్రం ఈ డిఫరెంట్ క్యాపిటల్స్ ఉన్నాయనే పాయింట్ రాసినట్టయితే మనకున్న సంపూర్ణ అవగాహన అనేటువంటి చేతుల మీద తిరుగుతుంది. అదర్వైజ్ కోటిలింగాలు గుర్తున్నప్పుడు కోటిలింగాలు కూడా రాయొచ్చు. సో సోర్సెస్ వచ్చేసరికి మనకి ఆర్కియలాజికల్ సోర్సెస్ ఉన్నాయి, లిటరరీ సోర్సెస్ ఉన్నాయి. సో గ్రూప్ 2 వాళ్ళ కోసం కామెంట్ సెక్షన్ లో చూసాం కదా, గ్రూప్ 2 ఆబ్జెక్ట్ ఉన్నారు. సో ఈరోజు బంచ్ ఆఫ్ మనకి చాలా లిటరరీ సోర్సెస్ ని మనం డిస్కస్ చేస్తాం. మీకు ఓపిక ఉన్నన్ని పాయింట్స్ రాసుకోవచ్చు. ఇంకా కావాలి అంటే అప్కమింగ్ క్లాసెస్ లో ఇంకా కొన్ని సోర్సెస్ కూడా మనం తీసుకుంటారు. ఆర్కియలాజికల్ సోర్సెస్ మనకి దొరికేవి కొన్నే కాబట్టి ఆ దొరికిన వాటికి కేవలం టెక్స్ట్ బుక్స్ లో సంవత్సరాల నుంచి వస్తున్న ఎగ్జాంపుల్స్ కాకుండా రీసెంట్ గా ఈ నెలలో, గత నెలలో జరిగినటువంటి ఎగ్జాంపుల్స్ ని విత్ పేపర్ క్లిప్పింగ్స్ తో సహా నేను పెట్టడం జరిగింది. ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ కి కూడా కరెంట్ అఫైర్స్ ని యాడ్ చేసాము. ఈ లిటరరీ సోర్సెస్ మీద ప్రస్తుతం ఎవరైనా కవులు, కళాకారులు ఏమైనా అనాలిసిస్ రాసిన ఏదైనా ఆర్టికల్ పబ్లిష్ అది కూడా మన క్లాసెస్ నేను పెడతాను. అది లేనప్పుడు మాత్రం మన స్టాండర్డ్ సోర్సెస్ మీద ఆధారపడి ఉంటాము. సో ఆర్కియలాజికల్ సోర్సెస్ విషయంకి వస్తే మెయిన్ గా ఇన్స్క్రిప్షన్స్ వచ్చాయి. సో నిన్నటి క్లాస్ లో ప్రీ హిస్టరీకి సంబంధించి మనకి న్యూమిస్మాటిక్ నాణ్యాల ద్వారా ఎక్కువ తెలుసుకున్నాము. బట్ శాతవాహనకు సంబంధించి మనకి సఫిషియెంట్ గా శాసనాలు ఉన్నాయి. బట్ రాజులు శాసనాల్ని, రాజులతో పాటు రాజుల ఫ్యామిలీ మెంబర్స్ కూడా శాసనాలు వేసేవారు. మెయిన్ గా కింగ్డమ్స్ యొక్క అచీవ్మెంట్స్ అవ్వచ్చు, రాజుల పర్సనల్ అచీవ్మెంట్స్ అవ్వచ్చు, వారి కుటుంబ సభ్యులు చేసిన కాంట్రిబ్యూషన్స్ అనేవి వీఆర్ గోయింగ్ టు సీ ఇన్స్క్రిప్షన్స్. సో ఈ ఇన్స్క్రిప్షన్స్ మోస్ట్లీ లొకేటెడ్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు అని చెప్పి అంటాము. సో గుజరాత్ యొక్క టిప్ నుంచి మొదలు పెడితే ఇక్కడ తమిళనాడు యొక్క టిప్ వరకు, సో గుజరాత్, మహారాష్ట్ర, గోవా,
కర్ణాటక, కేరళ, తమిళనాడు యొక్క ఈ నీలగిరి టిప్ వరకు ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్స్ లో. సో మహారాష్ట్ర ఏరియాకి చెందిన నాసిక్, సో కన్హేరి, నానేఘాట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గతంలో జరిగిన ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లో వచ్చు, మల్టిపుల్ ఎగ్జామ్స్ లో ఈ నానాఘాట్ శాసనానికి సంబంధించి ఉంటే. సో స్పెషల్ గా మనం నానాఘాట్ లో ఏముందో అప్కమింగ్ సెట్స్ లో మనం చూస్తాము. సో లాంగ్వేజెస్ వచ్చేసి ప్రాకృతి, స్క్రిప్ట్ వచ్చేసి బ్రహ్మి. సో ఫస్ట్ క్లాస్ లో నేను చెప్పాను ఎవల్యూషన్ ఆఫ్ ద హిస్టారికల్ ద లాంగ్వేజ్ ఇన్ ఇన్స్క్రిప్షన్స్ అన్నప్పుడు ప్రాకృత భాష బ్రాహ్మీ లిపి నుంచి సంస్కృతంకి వచ్చింది, సంస్కృతం నుంచి ఏన్షియంట్ తెలుగు వచ్చింది, ఏన్షియంట్ తెలుగు నుంచి మోడర్న్ తెలుగు ఇన్ మిక్సింగ్ విత్ పర్షియన్ కి వచ్చింది అని చెప్పేసి ఒక ఎవల్యూషన్ చూపించాను. సో శాతవాహనులు ఇనిషియల్ టైం పీరియడ్ ఆఫ్ డెలిషియస్ కాబట్టి ఆబ్వియస్లీ ఇట్ విల్ బి ఇన్ ప్రాకృత లాంగ్వేజ్ బ్రహ్మి స్క్రిప్ట్. So about 24 stone inscriptions are issued directly by either Shatavahana kings or their family members all over the Deccan region. So geographical గా కచ్చు, సౌరాష్ట్ర, గంగా వ్యాలీ, ఈ సౌత్ ఇండియా ఉన్నప్పటికీ మన డెక్కన్ రీజియన్ లో ముఖ్యంగా చూసుకున్నట్లయితే 24 స్టోన్ ఇన్స్క్రిప్షన్స్ అనేవి మనకి ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. అవి కింగ్స్ కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఇష్యూ చేశారు. సో ఇది చెప్పాను, నేను చెప్పినట్టుగానే రీసెంట్ ఎగ్జాంపుల్ January 26, 2024 లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో పబ్లిష్ అయింది ఒక ఇన్స్క్రిప్షన్ అనేటువంటి మనకి పెద్దపల్లి జిల్లా గట్టు సింగారంలో దొరికింది. ఈ ఇన్స్క్రిప్షన్ ప్రకారం తెలంగాణ అనేటువంటిది శాతవాహనుల యొక్క సామ్రాజ్యంలో, సువిశాల సామ్రాజ్యంలో ఒక మేజర్ పార్ట్ ని ఆక్రమిస్తుంది అనేటువంటి దానికి ఒక ఎగ్జాంపుల్ రీసెంట్ ఎక్స్కవేషన్స్ లో, రీసెంట్ ఫైండింగ్స్ లో కూడా మనకు దొరికింది. టైమ్స్ ఆఫ్ ఇండియా January 26, 2024 లో పబ్లిష్ అయినటువంటి ఆర్టికల్లో ఇది ఉంది. గట్టు సింగారం, పెద్దపల్లి డిస్ట్రిక్ట్. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ కరెంట్ అఫైర్స్ అయిన ఇమేజెస్ ని చూస్తూ ఉండండి, మళ్ళీ మళ్ళీ వింటూ ఉండండి, ఈ పాయింట్స్ ని నోట్ డౌన్ చేసుకుని మెయిన్స్ లో కనుక శాతవాహనాస్ యొక్క కల్చరల్ కాంట్రిబ్యూషన్ వచ్చినప్పుడు గట్టు సింగారం, పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లో 2024 లో దొరికినటువంటి ఇన్స్క్రిప్షన్ ప్రకారం సువిశాల సామ్రాజ్యంలో మన భాగమే అనే ఒక 2 లైన్స్ ఇంట్రడక్షన్ స్టార్ట్ చేసి ఇందాక చెప్పిన స్టాటిక్ ఇష్యూస్ అనే ఇన్స్క్రిప్షన్స్ ఒకవైపు, న్యూమిస్మాటిక్స్ ఒకవైపు, జాగ్రఫికల్ ఒకవైపు, ఈ ఫాజిల్ రిమైన్స్ ఒకవైపు ఒక్కొక్క పాయింట్ రాసుకుంటూ ఒక బ్యూటిఫుల్ కన్క్లూజన్ రాసామంటే మంచి మార్క్స్ మెయిన్స్ లో స్కోర్ చేయడానికి అవకాశం ఉంది. అదేవిధంగా గ్రూప్ 2 MCQs లో కూడా ఇలాంటి కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు వితౌట్ గోయింగ్ ఫర్ రాంగ్ ఆప్షన్స్ కరెక్ట్ ఆన్సర్ ని స్ట్రైక్ చేయడానికి అవకాశం ఉంది. సో రాయల్ ఇన్స్క్రిప్షన్స్ టెల్స్ కాంట్రిబ్యూషన్ ఆఫ్ కింగ్ అండ్ హిస్ ఫ్యామిలీ మెంబర్స్. సో నానాగఢ్ అనేటువంటి నాగానిక అనేటువంటి ఒక లేడీ, వైఫ్ ఆఫ్ శాతకర్ణి 1. సో ఎర్లీ శాతవాహనాస్ లో ఒకటి శాతకర్ణి మొదటి శాతకర్ణి యొక్క భార్య, ధర్మపత్ని అయినటువంటి నాగానిక ఈ నానేఘట్ శాసనం వేయించింది. సో ఇందాక చెప్పాను కింగ్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కానీ వేయించినప్పుడు ఈ శాతకర్ణి 1 మొదటి శాతకర్ణి యొక్క ఘనత గురించి, అతని యొక్క పరిపాలన గురించి, అతని యొక్క విజయాల గురించి మాత్రమే ఈ నానేఘట్ శాసనంలో ఉంటాయి. సో వాటి ద్వారా మాత్రమే ఈ రోజు మనం ఈ క్లాస్ ని ఆన్లైన్ మోడ్ లో మనం డిస్కస్ చేసుకుంటున్నాము. వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ కనుక వేయినప్పుడు లిటరేచర్ మీద, ఒక ఎజంప్షన్స్ మీద మనం ఒక పుక్కిటి పురాణాలు లాంటి చరిత్ర చెప్పుకోవాల్సి వచ్చేసి అంతా సైంటిఫిక్ గా ఆ రోజున టెక్నాలజీని యూజ్ చేసి వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ వేయించబట్టి ఒక యాక్యురేట్ హిస్టరీని మనం ఈరోజు చూసుకుంటాము. సో నాసిక్ ప్రశస్తి గౌతమి బాలాశ్రీ వేయించినటువంటి ఈ నాసిక్ ప్రశస్తి ఇన్స్క్రిప్షన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ఏం లేదు, ఏ ఇన్స్క్రిప్షన్ అయినా ఆ వేయించినటువంటి కింగ్ లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సంబంధించినటువంటి ఘనతకు సంబంధించి ఉంది. సో ఇన్స్క్రిప్షన్ ఎక్కడ వేయించారు లేదా దాని పేరేంటి, వేయించిన వారెవరు, దట్స్ ఇట్. MCQ పాయింట్ ఆఫ్ వ్యూలో అంతవరకు సరిపోతుంది. డిస్క్రిప్టివ్ వచ్చినప్పుడు ఇవంతా ఒక టేబులర్ ఫామ్ లో పెట్టి వాటిలో వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఘనత అని చెప్పేసి ఒక 2-3 ఎగ్జాంపుల్స్ ఇస్తే సరిపోతుంది. కార్లేకేవ్ ఇన్స్క్రిప్షన్ వాసిష్ఠిపుత్ర పులోమామి 2. సో అశోకన్ 13th రాక్ ఎడిక్ట్ ఆంధ్ర భృత్య శాతవాహన. సో ఇవన్నీ శాతవాహన రాజులు వేయించినటువంటిదే. మౌర్య సామ్రాజ్యం యొక్క రైన్స్ మౌర్యుల నుంచే శాతవాహనులు వచ్చారని మనం ఫస్ట్ స్లైడ్ లో చెప్తున్నాము. అలాంటి మౌర్య సామ్రాజ్యం ఉన్నటువంటి ఒక బలమైన చక్రవర్తి, ఒక ఇన్ఫ్లుయెన్షియల్ కింగ్, ఒక ఇన్ఫ్లుయెన్షియల్ ఎంపరర్. సో అశోక ది గ్రేట్ అని మనం చెప్పుకుంటాము. అశోక చక్రవర్తి యొక్క 13వ రాక్ ఎడిక్ట్. సో శిలలపై తను వేయించినటువంటి ఒక 13వ ఎడిక్ట్ లో మన శాతవాహనులకి ఆంధ్ర భృత్యాస్ అనే
పేరుతో శాతవాహనులని ఒక రకంగా తెలుగు జాతిని పిలవడం జరిగింది. సో అశోకుడి యొక్క 13th రాక్ ఎడిక్ట్ లో ఆంధ్ర భృత్యాస్, ఆంధ్ర అనేటువంటి ఒక తెగకు చెందినటువంటి భృత్యులు, పరిపాలకులు, శాతవాహనాస్ అని చెప్పేసి ఒక ఇంటర్ప్రిటేషన్ ని మనం తీసుకోవచ్చు. సో ఇందాక నేను చెప్పినటువంటి కరెంట్ అఫైర్ లో జనవరి 26, 2024 లో ఒక కరెంట్ అఫైర్ అంటే ఇప్పటికి కూడా వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ మన పెద్దపల్లి జిల్లాలో మనకి లభించాయి. సో మన దగ్గర దొరికిన ఇన్స్క్రిప్షన్స్ కాకుండా అక్కడ మౌర్య సామ్రాజ్యంలో భాగంగా సువిశాలమైనటువంటి తెలంగాణ లేదా డక్కన్కి కాదు, మొత్తం అఖండ భారతదేశంలో సువిశాల సామ్రాజ్యమైన మౌర్య సామ్రాజ్యానికి చక్రవర్తి అయినటువంటి అశోకుడు వేయించిన వాటిలో కూడా శాతవాహనులని ఆంధ్ర భృత్యులు అనేటువంటి పేరుతో పిలిచారు అనేటువంటిది ఒక ఎక్స్టర్నల్ ఎవిడెన్స్. మన దగ్గర ఉన్నటువంటి ఇంటర్నల్ ఎవిడెన్స్ కి సపోర్టింగ్ ఎవిడెన్స్ గా యూజ్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, లోవర్ గ్రేడ్ ఎగ్జామ్స్ అవ్వచ్చు, లేదా ఈవెన్ గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో కూడా ఇలాంటి స్పెసిఫిక్ థింగ్స్ ప్రతి క్లాస్ లో రిపీట్ అని చెప్తున్నాను. ఒక స్పెసిఫిక్ రిఫరెన్స్ ఉన్నటువంటి ఎవిడెన్సెస్ ని ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నానాగట్టి కూడా అలానే గుర్తుపెట్టుకోవాలి. అశోకుడి యొక్క 13th రాగడిట్ కూడా అంతే ఇంపార్టెంట్. సో హాతిగుంప ఇన్స్క్రిప్షన్ కళింగ రూలరు. సో మన కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ లేదా ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ యొక్క శ్రీకాకుళం బోర్డర్స్ లో మనకు అక్కడ నుంచి ఒరిస్సా స్టార్ట్ అవుతుంది. సో ఒరిస్సాని కళింగ దేశము, మనల్ని త్రిలింగ దేశము లేదా ఏపీ వాళ్ళని ఆంధ్రదేశం అని చెప్పి పిలుస్తూ ఉండేవాళ్ళు. సో ఈ కళింగ రూలర్స్ కి ఒక కారవేలుడు. సో కళింగ రూలర్ యొక్క కారవేలుడు చాలా ఫేమస్. కారవేలుడికి ఇండియన్ హిస్టరీలో కూడా మంచి ప్రాముఖ్యత ఉంది. ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ కూడా ఈ కారవేలుడి ఒక కాంట్రిబ్యూషన్స్ ని గుర్తు చేస్తూ కొన్ని ఈవెంట్స్ ని మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ డిపార్ట్మెంట్ కండక్ట్ చేయడం జరిగింది కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి. సో శాతవాహనులకి, కళింగ రూలర్స్ కి గోదావరి బేసిన్ కి సంబంధించినటువంటి ఆధిపత్యం మీద జరిగినటువంటి కాన్ఫ్లిక్ట్స్ కి సంబంధించినటువంటి సో ద కాన్ఫ్లిక్ట్స్ బిట్వీన్ కళింగ రూలర్స్ యాజ్ వెల్ యాజ్ శాతవాహన రూలర్స్ ఫర్ దేర్ డామినెన్స్ ఇన్ ద గోదావరి బేసిన్ టెల్స్ హతిగుంప ఇన్స్క్రిప్షన్ టెల్స్ అబౌట్ ఆల్ దీస్ ఇష్యూస్. హతిగుంప శాసనంలో ఒక కళింగ రూలర్స్ ఎస్పెషల్లీ ఖారవేలు టైంలో ఉన్నటువంటి రూలర్స్ అవ్వచ్చు, ఆయన కాంటెంపరీ ఉన్నటువంటి శాతవాహన రూలర్స్ అవ్వచ్చు, గోదావరి బేసిన్ మీద ఆధిపత్యం కోసం జరిగినటువంటి ప్రయత్నాలను హతిగుంప ఇన్స్క్రిప్షన్ అనేది మనకి చెప్తుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. గ్రూప్ అవ్వచ్చు, గ్రూప్ 1 ఫిలిమ్స్ అవ్వచ్చు, అదర్ లోవర్ గ్రేడ్ ఎగ్జామినేషన్స్ అవ్వచ్చు, ఇలాంటి స్పెసిఫిక్ థింగ్స్ అనేటువంటి అస్సలు వదలరు. రిపీటెడ్ క్వశ్చన్ అయినప్పటికీ డైరెక్ట్ గా అడగకుండా ఈ హతిగుంప ఇన్స్క్రిప్షన్ ఎవరి టైంలో ఉంది, లేదా ఏ రూలర్ టైంలో ఉంది, దాంట్లో దేని గురించి ప్రస్తావించారనివ్వచ్చు, లేదా కళింగ రూలర్స్ కి, శాతవాహన రూలర్స్ కి, గోదావరి బేసిన్ కి సంబంధించినటువంటి ఇష్యూస్ మీద వచ్చినటువంటి ఇన్స్క్రిప్షన్ డైరెక్ట్ గానో ఇండైరెక్ట్ గానో. సో వరస్ట్ కేసులు ఎలిమినేషన్స్ లో మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చినప్పుడు, హతిగుంప అని చేసి ఇక్ష్వాకు సర్ ఇచ్చినప్పుడు, లేదా శాతవాహన ఇచ్చినప్పుడు, ఇలా మ్యాచ్ ద ఫాలోయింగ్ కూడా ఇలాంటి స్పెసిఫిక్ టాపిక్స్ ఎక్కడైనా యూజ్ అవుతాయి. అక్కడికి మన రియల్ లైఫ్ లో కూడా సరదాగా మన నెక్స్ట్ జనరేషన్స్ కి మన హిస్టరీని టీచ్ చేసేటప్పుడు కూడా సో ఈ హతిగుంప ఇన్స్క్రిప్షన్ వచ్చినప్పుడు మైండ్ లో ఫిక్స్ ఉంటుంది. కాబట్టి వితౌట్ థింకింగ్ మచ్ ఈ విషయాలన్నీ మనం షేర్ చేసుకున్నప్పుడు ఒక నాలెడ్జబుల్ పర్సన్ గా ఒక రెస్పెక్ట్ ని సొసైటీ నుంచి గెయిన్ చేయడానికి అవకాశం ఉంది. సో జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏన్షియంట్ హిస్టరీ ఇండియాలో మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్. కంపేరింగ్ విత్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్, ఇండియన్ ఏన్షియంట్ హిస్టరీలో చాలా చాలా ఇంపార్టెంట్. జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ రుద్రదమన్. సో రుద్రదమన్ యొక్క కల్చరల్ కాంట్రిబ్యూషన్ టు ఇండియన్ హిస్టరీ అనేటువంటిది మళ్ళీ ఒకసారి రిఫర్ చేయండి. సో ఇతను శాఖారులకు చెందినవాడు. ఈ శాఖలకి శాతవాహనులకు వచ్చినటువంటి కాన్ఫ్లిక్ట్ గురించి రుద్రదమన్ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ రాసుకున్నారు. సో లాజికల్ గా ఆలోచిస్తే ఈ హతిగుంప ఇన్స్క్రిప్షన్ ఈ ఒడిశా స్టేట్ కి సంబంధించినటువంటి ఈ కళింగ జాతికి చెందినటువంటి రాజులు ఖారవేలుడికి శాతవాహనులతో వైరాలు గోదావరి బేసిన్ గురించి ఉన్నాయి. సో న్యాచురల్ గా కారవేలుడు తనని పొగిడించుకుంటూ తన డామినేషన్ ని చూపించుకుంటూ అక్కడ కవులు, కళాకారులు లేదా ఈ ఆర్టిజన్స్ తోటి ఆ ఇన్స్క్రిప్షన్స్ వేయించుండొచ్చు. అండ్ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ కూడా రుద్రదమన్ తనని శాతవాహనుల కంటే తనే గొప్పవాడు అన్నటువంటి కాంటెక్స్ట్ లో ఈ జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ లో కాస్త రాజు గురించి సంబంధించిన ప్రైజ్ ఉంటుంది. సో వాట్ ఎవర్ ఇట్ మే బి ఒక క్రోనలాజికల్ ఆర్డర్ లో హిస్టరీ అండ్ కల్చర్ డిఫైన్ చేయడానికి ఇన్స్క్రిప్షన్స్ చాలా చాలా యూజ్ అవుతాయి. సో ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటిది జునాగఢ్ ఇన్స్క్రిప్షన్, ఈ రైట్ సైడ్ ఉన్నది హాతిగుంప ఇన్స్క్రిప్షన్. సో
ఈ ఇమేజెస్ మనం ఎందుకు పెడతామంటే అవి బ్రెయిన్ లో మనకి ఫిక్స్ అయిపోతాయి కాబట్టి హాతిగుంప అని చెప్పినప్పుడు ఖారవేలుడు కళింగాసు, జునాగర్ అని చెప్పినప్పుడు షకాసు రుద్రదమన్ పేర్లు ఈ బొమ్మలు చూడడం వల్ల ఈజీగా గుర్తుంటాయి. దట్స్ వై దర్ ప్లేసింగ్ బ్యూటిఫుల్ విజువల్స్ టు మేక్ యువర్ ఇంట్రెస్ట్, సో టు గెట్ యువర్ అట్రాక్షన్, సో టు గెట్ యువర్ అటెన్షన్ టు లెర్న్ ద హిస్టరీ అండ్ కల్చర్ సబ్జెక్ట్. సో కాయిన్స్, సో ఇప్పటివరకు ఇన్స్క్రిప్షన్స్ మనం బిగినింగ్ స్లైడ్స్ అని చెప్పుకున్నాము. శాతవాహనకు సంబంధించి ఈ ఫాజిల్స్ అవ్వచ్చు, ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఇన్స్క్రిప్షన్స్ తో పాటుగా ఈ కాయిన్స్ నెక్స్ట్ ప్లేస్ ని ఆక్యుపై చేస్తే ప్లెథోరా ఆఫ్ కాయిన్స్, చాలా రకరకాల కాయిన్స్, రకరకాల డినామినేషన్స్. అంటే ఇప్పటి భాషలో చెప్పుకోవాలంటే 1 రూపీ 2 రూపీ, 1 రూపీ 2 రూపీస్ 5 రూపీస్ ఇలా ఉన్నాయి. జస్ట్ మన చిన్నప్పుడు పావల, అర్ధ రూపాయి, 25 పైసా ఇలాంటివి, 10 పైసా ఇవి కూడా మనకంటే ముందు జనరేషన్స్ 10 పైసా యూజ్ చేశారు. సో ఆ రోజుల్లో కూడా వేరియస్ డినామినేషన్స్ తోటి ఒక ప్లెథోరా ఆఫ్ కాయిన్స్ చాలా యూజ్ చేశారు. సో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకి కాపర్ కనిపిస్తుంది, లెడ్ కనిపిస్తుంది, బ్రాంజ్ కనిపిస్తుంది, ఈవెన్ సిల్వర్ కూడా కనిపిస్తుంది, టెన్ కూడా కనిపిస్తుంది. సో మై సిన్సియర్ అపీల్ టు ఆల్ ఆస్పిరెంట్స్, శాతవాహన టైమ్స్ లో గోల్డ్ ఉందా లేదా అనే విషయం మీద ఎక్కువ రీసెర్చ్ చేయొద్దు. సో స్టాండర్డ్ బుక్స్, తెలుగు అకాడమీ బుక్ అవ్వచ్చు, బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన బుక్ అవ్వచ్చు, లేదా ఇంకా ఎవరైనా ప్రామినెంట్ హిస్టరీ టీచర్స్, బాగా సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీస్, ప్రొఫెసర్స్ వాళ్ళు పబ్లిష్ చేసిన రీసెర్చ్ పేపర్స్ అవ్వచ్చు, ఎస్సెస్ అవ్వచ్చు. వీటిల్లో కాపర్, లెడ్, బ్రాంజ్, సిల్వర్, టిన్ కామన్ గా వస్తుంది కాబట్టి మన స్లైడ్ లో కూడా ఇది కామన్ గా వచ్చింది. సో గోల్డ్ ఉందా లేదా అని రోజులు రాత్రులు ఒక హిస్టారియన్ లాగా, మన దామిరెడ్డి గారి లాగా అలా మీరు మీ టైంని వాటి మీద స్పెండ్ చేయొద్దు. ఇక్కడ మనకి మెన్షన్ చేసి లేదు అంటే దాదాపు అది వాడుకలో లేదు, లేదా చాలా తక్కువగా ఉంది అని అర్థము. చాలా తక్కువ యూసేజ్ లో ఉన్న, అసలు యూసేజ్ లో లేకపోయినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్నటువంటి స్టాండర్డ్ బుక్స్ లో కామన్ గా కాపర్, లెడ్, బ్రాంజ్, సిల్వర్, టిన్ ఇవి ఉన్నాయి. ఇంతవరకు లిమిట్ అయితే సరిపోతుంది. డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ లో కూడా గోల్డ్ కి సంబంధించిన ఇష్యూని టచ్ చేయొద్దు. సో గుప్తాస్ టైంలో గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి, కాకతీయాస్ టైంలో గోల్డ్ కాయిన్స్ ఉన్నాయి. కుషాన్స్ అనే వాళ్ళు ఇండియాలో ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ ద గోల్డ్ కాయిన్. సో గుప్తాస్ అప్పుడు కాకతీయాస్ ఉన్న సింబాలిక్ గా ఉండొచ్చు, కుషాన్స్ చాలా ప్యూర్ గోల్డ్ తో కాయిన్స్ రిలీజ్ చేశారు. సో మహమ్మద్ బిన్ తుగ్లక్, పిచ్చి తుగ్లక్ అన్నప్పుడు అతను టోకెన్ కరెన్సీని ఇచ్చాడు. ఇలాంటివి చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా రకరకాల బుక్స్ లో కామన్ గా ఉన్నప్పుడు అవి ప్రస్తావించవచ్చు. కానీ ఎక్కడో ఎవరో ఏదో ఆర్టికల్లో గోల్డ్ కూడా ఉంది, అలాంటి స్క్రీన్ షాట్లు ఇక్కడ నేను తీసుకొచ్చి ఇది కరెంట్ అఫైర్ లో ఉంది, వీళ్ళు గోల్డ్ వాడతారు, ఇలాంటివి మనం చెప్పము. ఏదైతే కామన్ గా అందరూ యాక్సెప్ట్ చేసి మన సిలబస్ కి లోబడి, ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ కి లోబడి ఉన్నటువంటి వాటిని, జనరల్ టాపిక్స్ ని మనం డిస్కస్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్కువ ఎంసీక్యూస్ కోసం మనం ఎక్కువ ఇన్నోవేటివ్ కూడా థింక్ చేయకూడదు అని చెప్పేసి నేను చెప్తున్నాను. కాపర్, లెడ్, బ్రోంజ్, సిల్వర్ అండ్ టిన్, లార్జ్ ఇష్యూస్ ఆఫ్ కాయిన్స్, వాస్టెస్ ఆఫ్ ద కింగ్డమ్ ని, కింగ్డమ్ యొక్క ఎక్స్పాన్షన్ ని, రాజులు చేసేటువంటి దండయాత్రలు, కాంక్వెస్ట్ ని, ఒక ట్రేడ్ ని. ఎందుకంటే ఎక్కువ లార్జ్ ఇష్యూ ఆఫ్ కాయిన్స్ అంటే ఎక్కువ వాల్యూమ్ ఆఫ్ కాయిన్స్ ని. సో కరెన్సీ ఎక్కువ సర్క్యులేషన్ లో, కరెన్సీ అంటే కాయిన్స్ ఎక్కువ సర్క్యులేషన్స్ లో ఉన్నాయి. సో డిమానిటైజేషన్ అయిన తర్వాత కరెన్సీ సర్క్యులేషన్ తగ్గుతుంది అనుకున్నాం, కానీ పెరిగింది అంతకు ముందు కంటే. సో సిమిలర్లీ చాటవానస్ టైంలో కూడా ఈ కాయిన్స్ యొక్క సర్క్యులేషన్ ఎక్కువ ఉంది. మన దగ్గర కూడా కరెన్సీ సర్క్యులేషన్ పెరిగింది అంటే ఆ ట్రేడ్ వాల్యూమ్ కూడా పెరిగింది అని చెప్పేసి అనుకోవచ్చు. అదేవిధంగా అప్పుడు కూడా ట్రేడ్ వాల్యూమ్ పెరిగింది, రాజ్య విస్తరణ పెరిగింది, దండయాత్రలు పెరిగాయి, కింగ్ యొక్క వ్యాస్ట్నెస్ అనేది ఉంది. సో ఇక్కడ కూడా కాయిన్స్ వాల్యూమ్ ఎక్కువగా మనకు దొరుకుతుంది అర్థం చేసుకున్నాం. మరుక్షణమే చరిత్రకారులు పరిపాలనలో స్టెబిలిటీ ఉంది, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఉంది, ఆర్ట్ అండ్ కల్చర్ కి ఎంకరేజ్మెంట్ ఉంది, ఇంటర్ప్రిటేషన్స్ అన్ని టక్క వచ్చేస్తాయి, అవి రాసి పెట్టుకుంటారు. సపోర్టింగ్ ఎవిడెన్స్ దొరకగానే దాన్ని ఇంకా మరింత బలంగా చెప్తారు. ఏదైనా కాంట్రాస్ట్ ఉన్నటువంటి ఎవిడెన్స్ వస్తే క్రమంగా చరిత్ర పుస్తకాల నుంచి ఆ పాయింట్ డిలీట్ అవుతుంది. సో చరిత్ర అనేది యూజువల్లీ గ్రూప్ ఆస్పిరెంట్స్ అవ్వచ్చు, టీఎస్పీఎస్సి, ఏపీఎస్సి, యూపీఎస్సి ఎవరైనా అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ అండ్ ఎకాలజీ, ఎకానమీ ఇలాంటివి బాగా డైనమిక్ సబ్జెక్ట్స్ అనుకుంటాము. బట్ చరిత్ర అనేది చాలా డైనమిక్ సబ్జెక్టు. ఎందుకంటే చరిత్రలో ఉన్నటువంటి అసంప్షన్స్, ప్రిడిక్షన్స్, హైపోథసిస్లు సపోర్టింగ్ ఎవిడెన్స్ దొరికితే ఓవర్ నైట్ బుక్స్ నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో కోటి లింగాల, నేమ్స్ ఆఫ్ సిముక అండ్ అదర్ కింగ్స్, కాయిన్ హోర్డ్స్,
అంటే ఈ నాణేల్ని ఒక దాచిపెట్టే స్థలాలు అంటే టంకశాలలు, లేదా ఇప్పుడు చెప్పాలంటే ఒక మింట్ కార్పొరేషన్స్. సో నాణేలు తయారు చేసేటువంటి స్పేస్, లేదా నాణేల్ని నిల్వ చేసేటువంటి స్పేసెస్ లో మనకి చెప్పాలి అంటే ఆమ్, ఆమ్, యా తారాహాల, జోగెల్తంబి ఇన్ వెస్టర్న్ డెక్కన్. సో జోగెల్తంబి వెరీ వెరీ ఇంపార్టెంట్. జోగెల్తంబి వెరీ వెరీ ఇంపార్టెంట్. దాంతో పాటు తారాహాల కూడా ఇంపార్టెంట్. సో మన కోటి లింగాల్లో ఈ కాయిన్ హర్ట్స్ లో సీముకుడి యొక్క పేరు మరియు ఇతర రాజుల యొక్క పేర్లు కూడా దొరకడం జరుగుతుంది. సో ఆ కాయిన్ ని డీకోడ్ చేసినప్పుడు, సో దాంట్లో ఉన్నటువంటి లాంగ్వేజ్ ని స్క్రిప్ట్ ని అర్థం చేసుకున్నటువంటి హిస్టారియన్స్, రిలవెంట్ ఎక్స్పర్ట్స్ వచ్చి దాన్ని డీకోడ్ చేసినప్పుడు కోటి లింగాల్లో ఉన్నటువంటి కాయిన్ హార్ట్స్ అంటే కాయిన్స్ దాచిపెట్టినటువంటి నాణ్యాలు భద్రపరిచినటువంటి స్థలాల్లో మనకి దొరికాయి. నాణ్యాలు మాత్రమే కాదు, నాణ్యాలు దాచినటువంటి స్థలాలు. సో ఆ రోజుల్లో ఉన్నటువంటి మింట్ కార్పొరేషన్స్ అని అనుకోవచ్చు. అవి దొరికినప్పుడు మన కోట్లింగాల్లో దొరికినటువంటి కాయిన్స్ లో ఈ సీముకుడు మరియు ఇతర రాజుల యొక్క పేర్లు ఆ నాణ్యాల మీద ఉన్నాయి. సో ఈ క్లాస్ 2, 3లో న్యూమిస్మాటిక్ ఎవిడెన్స్ చెప్పినప్పుడు తెలంగాణ రీజియన్ లో దొరికినటువంటి న్యూమిస్మాటిక్ ఎవిడెన్సెస్ కాకతీయ కాలాలు అవ్వచ్చు, అంతకుముందు కాలాలు అవ్వచ్చు, రాజుల యొక్క పేర్లు, వాళ్ళ టైటిల్స్, వాళ్ళ కాలంలో ఉన్నటువంటి సింబల్స్, మోటివ్స్, ఈ మూడు. సో రాజుల పేర్లు, వాళ్ళకున్న టైటిల్స్. సో రాజాదిరాజా, మహారాజా లాంటి టైటిల్స్, అండ్ ఆ కాలంలో ఉన్నటువంటి యానిమల్ సింబల్స్ లేదా మోటివ్స్, ఇవి నాణాల మీద ఉండడం అనేది తెలంగాణ యొక్క కల్చర్ లో భాగంగా ఉంది. సో నాట్ ఎక్సెప్షన్ ఇన్ శాతవాహనాస్ హిస్టరీ ఆల్సో. కోటిలింగాల్లో దొరికినటువంటి కాయిన్ హార్ట్స్ లో రాజు అయినటువంటి సీముకుడు మరియు ఇతర రాజుల పేర్లు కూడా ఆ నాణాల పైన ఉండడం జరిగింది. సో ముస్తులాపూర్ కరీంనగర్ డిస్టిక్ లో రోమన్ కాయిన్స్ మనకు దొరికాయి. సో ఎప్పుడైనా ఏదైనా ఒక ప్లేస్ లో ఫారెన్ కాయిన్స్ మనకు దొరికాయి అంటే అర్థం అక్కడ నుంచి ఇక్కడికి ట్రేడ్ జరిగింది. సో 1 or 2 కాయిన్స్ దొరికితే ఇలాంటి పాయింట్స్ ని మనం స్టాండర్డ్ బుక్స్ లో కానీ మనలాంటి లెక్చర్స్ లో కానీ పెట్టుకోము. ఒక సఫిషియంట్, ఒక రీజనబుల్ అమౌంట్ ఆఫ్ కాయిన్స్ దొరకబట్టే ఈ ముస్తులాపూర్ కరీంనగర్ లో రోమన్ కాయిన్స్ జరిగాయి. దాన్ని బట్టి ట్రేడ్ లింక్స్ ఉన్నాయి అని చెప్పి హిస్టారియన్స్ ఒక కంక్లూజన్ కి వస్తారు. సో అందుకే హిస్టరీ సబ్జెక్ట్ అనేది అనుకున్నంత ఈజీ కాదు. చాలా సైంటిఫిక్ గా, చాలా రీజనబుల్ గా, చాలా ప్రొపోర్షనాలిటీతో చదువుతూ దాన్ని రీరైట్ చేస్తూ ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నప్పుడే ఆ హిస్టరీ యొక్క క్రెడిబిలిటీ పెరుగుతుంది. దాని ద్వారా మన కల్చర్ కి, మన సివిలైజేషన్ కి, మన పుట్టుక, మన ఉనికికి కూడా ప్రపంచ పటంలో ఒక మంచి రెస్పెక్ట్ అవ్వచ్చు, ఒక క్రెడిబిలిటీ అవ్వచ్చు అనేది అవుతుంది. కాబట్టి మోర్ రీసెర్చ్ షుడ్ బి డన్ ఇన్ హిస్టరీ అండ్ మోర్ ఎవిడెన్సెస్ షుడ్ బి డీకోడెడ్, కొరాబరేటెడ్ అండ్ ఇంటర్ప్రిటెడ్ ఇన్ ఏ scientific manner without any bias. This is what, as a history teacher, I can wish and I can expect from the society. So apart from the group 1, group 2 exam marks, getting job, history అనేటువంటిది బతకాలి. అది సమాజానికి మంచి దారిని చూపించాలి. సో కొన్ని కాయిన్స్ మనం చూసుకున్నట్టయితే గౌతమిపుత్ర అండ్ యజ్ఞశ్రీ శాతకర్ణి. సో గౌతమిపుత్ర శాతకర్ణి, యజ్ఞశ్రీ శాతకర్ణి టైంలో ఉన్నటువంటి కాయిన్స్ ఇలా ఉన్నాయి. సో ఇక్కడ మనం చూడొచ్చు వీళ్ళ మోటివ్స్ ఉంటాయి. సో అప్పుడు ఆనాడు ఉన్నటువంటి ఆ స్క్రిప్ట్ బ్రహ్మి స్క్రిప్ట్, ప్రాకృత లాంగ్వేజ్ బ్రహ్మి స్క్రిప్ట్ లో మేబీ ఆ రూరల్ రూరల్ యొక్క నేమ్ కావచ్చు, అతని టైటిల్ అవ్వచ్చు ఉండొచ్చు, లేదా అతని యొక్క స్పెసిఫికేషన్స్, అతని యొక్క పాలనకు సంబంధించిన 1-2 పదాలు ఉండొచ్చు. సో నహాపన రీస్ట్రక్ట్ బై ద గౌతమిపుత్ర శాతకర్ణి. సో కాయిన్ ఆఫ్ నహాపన అనేటువంటి దాన్ని మనం ఇక్కడ చూసుకోవచ్చు. వాళ్ళ ఇన్స్క్రిప్షన్. సో ఇక్కడ కొన్ని అక్షరాలు మనకైతే ఇంగ్లీష్ అక్షరాలకు కనపడుతున్నాయి, బట్ ఇది బ్రహ్మి స్క్రిప్ట్, ప్రాకృత లాంగ్వేజ్. సో ఏ షిప్ ఆన్ లీడ్ కాయిన్ ఆఫ్ ద వాసిష్ఠి పుత్ర శ్రీ పులోమామి. సో వాసిష్ఠి పుత్ర శ్రీ పులోమామి కాలంలో ఈ కాయిన్ మీద నేను చెప్పాను మోటివ్స్ అవ్వచ్చు, సింబల్స్ అవ్వచ్చు ఉన్నాయి. ఇక్కడ షిప్, సముద్రం ఉంది అంటే వాళ్ళు వెస్టర్న్ కోస్ట్, సో కచ్, సౌరాష్ట్ర వరకు విస్తరించింది అని చెప్పి మనం అనుకున్నాం కదా. సో ఆ కోస్ట్ నుంచి మనకి వెస్ట్రన్ పోర్ట్స్ తోటి ఒక ట్రేడ్, సో వెస్ట్రన్ వరల్డ్ తోటి ఒక ట్రేడ్ లింక్ ఉంది అని చెప్పేటువంటి ఒక రీజనబుల్ అజంప్షన్ కి కారణం ఇలాంటి న్యూమిస్మాటిక్ ఎవిడెన్సెస్. సో మాన్యుమెంట్స్. సో అపార్ట్ ఫ్రమ్ కాయిన్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, ఆర్కియలాజికల్ ఎవిడెన్సెస్ చూసుకుంటే మాన్యుమెంట్స్, ఏ వాల్డ్ టౌన్ వాస్ ట్రేస్డ్ ఇన్ ధూళికట్ట ఆర్ ధూళికోట. సో ఈ ధూళికట్ట, సో తెలంగాణ మాడలికం మన యాసలో చెప్పుకోవాలంటే ఒక మడ్ ఫోర్ట్, ఒక దుబ్బ అని చెప్పంటాం, ఒక దుబ్బతో కట్టినటువంటి కోట. సో ఈ వాల్డ్ టౌన్ అనేది మనకి పైన చూడొచ్చు.
సో వివి కృష్ణ శాస్త్రి ఒక చరిత్రకారుడు. సో ఇక్కడ చూసుకుంటే శాస్త్రి గారి ఫోటో మనం చూసాము. చరిత్ర, పురాతత్వ వ్యాసాలు, ఎస్ఏస్ ఆన్ హిస్టరీ యాజ్ వెల్ యాజ్ ఆర్కియాలజీ, మేజర్ గా తెలంగాణకి సంబంధించినటువంటి విషయాల్ని వారు పేర్కొనడం జరిగింది. సో వారు చెప్పడం మాత్రమే కాకుండా సో మెగస్తనీస్ తన ఇండికా పుస్తకంలో మెన్షన్ చేసినటువంటి ఈ వాల్డ్ టౌన్స్ మన తెలంగాణలో ఉన్నాయి అని చెప్పేసి 30 కోటలు అనేటువంటి ఈ ఆంధ్రాస్ అనేటువంటి ట్రైబ్స్ రూల్ చేసిన ఏరియాలో 30 కోట్లు ఉన్నాయి అని చెప్పి అతను పేర్కొనడం జరిగింది. దాంట్లో ఒకటే ఈ ధూళికట్ట అని చెప్పేసి వివి కృష్ణ శాస్త్రి గారు చెప్పారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దామిరెడ్డి గారు అవ్వచ్చు, శాస్త్రి గారు అవ్వచ్చు, ఇలాంటి వాళ్ళ మ్యాచ్ ద ఫాలోయింగ్స్ లో అవ్వచ్చు, ఎంసీక్యూస్ లో అవ్వచ్చు అడగడానికి అవకాశం ఉంది. అందుకే ఏ చరిత్రకారుడు లేదా ఏ ఆంథ్రోపాలజిస్ట్, ఏ హిస్టారియన్, ఏ ఏ రీసెర్చర్ నేను దొరికినా వారి బుక్స్ తో పాటు వారి ఫొటోస్ ని గూగుల్లో మనకి దొరికినటువంటి కానీ బుక్స్ మీద దొరికినటువంటి కానీ నాకు నా శక్తి మేరకు నేను సంపాదించి మీకు పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మార్క్స్ అండ్ ర్యాంక్స్ జాబ్సే కాకుండా ఇలాంటి లెజెండరీ హీరోస్ ఆఫ్ అవర్ ల్యాండ్ గురించి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పుడే నెక్స్ట్ జనరేషన్స్ కి మనం చాలా ప్రౌడ్ గా మనం ఈ హిస్టరీ అండ్ కల్చర్ నుంచి వచ్చామని చెప్తాము. సో అపార్ట్ ఫ్రమ్ ఆల్ దీస్ థింగ్స్, ఒక కేవ్ ఆర్కిటెక్చర్ కూడా మన తెలంగాణ రీజియన్ లో శాతవాహన కాలంలో ఉంది అని చెప్పేసి ఈ కృష్ణ శాస్త్రి గారి యొక్క పరిశోధనలు అవ్వచ్చు, ఈ ధూళికట్లో దొరికినటువంటి మడ్ ఫోర్ట్, సో ఈ 30 యొక్క కోటల్లో భాగంగా, సో 45 టౌన్స్ లో భాగంగా ఒకటి ధూళికట్లో మనం దొరికిందని చెప్పేసి ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు. సో లిటరరీ సోర్సెస్ చాలా ఉంటాయి. సో ఐతరేయ బ్రాహ్మణము అండ్ ఈ బుద్ధిస్ట్ లిటరేచర్, సో జాతక టైల్స్ అవ్వచ్చు, అదర్ బుద్ధిస్ట్ లిటరేచర్ అవ్వచ్చు, మనకి శాతవాహన టైంలో ఉన్నాయి. శాతవాహన ఏజ్ లో బిగినింగ్ ఆఫ్ హిస్టారికల్ పీరియడ్ ఆఫ్ తెలంగాణ యొక్క ఒక చారిత్రక యుగానికి శాతవాహన కాలం ఒక ప్రథమ ఘట్టంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతకు ముందు ఉన్నారు, అంతకు తర్వాత ఉన్నారు, కానీ ఇంత సైంటిఫిక్ గా, ఇంత క్రొనలాజికల్ గా, ఇంత రీజనబుల్ ఎవిడెన్సెస్ అనేవి దొరకడం మాత్రం శాతవాహన కాలం నుంచి మనం ప్రారంభంగా కూడా చెప్పుకోవచ్చు. సో మన చారిత్రక యుగానికి ప్రారంభంగా కూడా మనం చెప్పుకుంటే అతిశయోక్తి లేదు. సో నేటివ్ యాజ్ వెల్ యాజ్ ఫారెన్ లిటరేచర్ కూడా మనకి ఇట్ ఈస్ సపోర్టింగ్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ఎట్ ద టైమ్ ఆఫ్ శాతవాహనాస్ ఏజ్. సో ఐతరేయ బ్రాహ్మణాస్ లో ఆంధ్రాస్ అనేటువంటి వర్డ్ మనం చూసాము. ఇది ఒక ట్రైబల్, ఒక గిరిజన జాతిని సూచిస్తుంది. ఆ ఆంధ్ర అనేటువంటి వర్డే కాకుండా పులిందాస్, సబరాస్, కుండరాస్ అండ్ ముటిబాస్ అనేటువంటి వర్డ్స్ ని కూడా మనం చూస్తుంటాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి వర్డ్, ప్రతి లైన్ ఇంపార్టెంట్. ఎంసీక్యూస్ లో ఎక్కడి నుంచి వస్తాయా మనం చెప్పలేము. ఎందుకంటే శాతవాహనాస్ అవ్వచ్చు, కాకతీయాస్ అవ్వచ్చు, అసఫ్జాయిస్ అవ్వచ్చు, ఈ 3 కింగ్డమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ మినిట్ రివిజన్ కి మీకు టైం లేకపోతే శాతవాహనాస్, కాకతీయాస్, అసఫ్జాయిస్ ఈ 3 కూడా గట్టిగా చూసుకుని వెళ్తే విల్ గెట్ మోర్ మార్క్స్. సో మహాభారతంలో కూడా కౌరవుల పక్షాన ఆంధ్రులు ఉన్నారు అనేటువంటి ఒక లిటరరీ ఎవిడెన్సెస్ చూడొచ్చు. సో ఈ ఆంధ్రాస్ అనే ట్రైబ్స్ కౌరవాస్ ఆన్ బిహాఫ్ ఆఫ్ కౌరవాస్ దే ఫాట్ అగైనెస్ట్ పాండవాస్ అని చెప్పేసి అనుకోవచ్చు. మత్స్య వాయు పురాణాల్లో కూడా 30 కింగ్స్ యాజ్ ఆంధ్రభృత్యాస్, ఇందాకనే చెప్పుకున్నాం. ఆంధ్రభృత్య అనేటువంటి పదము ఈ అశోకుడి యొక్క 13వ రాక్ ఎడిక్ట్ లో మన శాతవాహనకు సంబంధించి ఉందని చెప్పేసి. సో ఈ 30 రాజుల్లో ఈ ఆంధ్రభృత్యాస్ అనేటువంటి మన ఆంధ్ర అనేటువంటి తెగ ఉంది, అది శాతవాహనుల కాలం చెందింది అని చెప్పేసి మత్స్య వాయు పురాణాల్లో కూడా పేర్కొనడం జరిగింది. ఒక జైన్ యొక్క లిటరేచర్ ఉన్నటువంటి జైన్ సూత్రాస్ లో కూడా మన ఆంధ్ర మెన్షన్, ఈ శాతవాహన కింగ్డమ్ సంబంధించిన విషయాలు ఉన్నాయి. బుద్ధిస్ట్ జాతక కథలు అవ్వచ్చు, పీఠకాస్ అవ్వచ్చు, మహావస్తుస్ లో కూడా ఈ ఆంధ్రాస్ మెన్షన్ ఉంది. సో ఆంధ్ర అంటే ఆంధ్ర ప్రాంతం గురించి చెప్తున్నారండి అనుకోవద్దు. ఆంధ్ర అంటే ఒక జాతి వాచకము. సో పాత 23 జిల్లాలు, సో త్రిలింగ దేశము, 3 లింగాలు ఉన్నాయని చెప్పేసి మనం అనుకుంటాము. ద్రాక్షారామము, అదేవిధంగా రాయలసీమ ప్రాంతంలో ఒకటి, తెలంగాణలో ఒకటి, ఈ 3 లింగాల మధ్య ఉన్నటువంటి మన కాళేశ్వరము, ద్రాక్షారామము, శ్రీశైలము, ఈ 3 లింగాల మధ్య ప్రదేశాన్ని త్రిలింగ దేశం అంటారు.
అదే తెల్లింగ దేశము, తెలుగు రాష్ట్రము అయిందని చెప్పేసి ఒక రకమైన హైపోథెసిస్ ని మనం హిస్టరీ బుక్స్ లో అదేవిధంగా తెలుగు లిటరేచర్ లో మనం చూస్తూ ఉంటాము. సో ఇక్కడ ఆంధ్రాస్ అనేది ఒక బ్రాడ్ కాంటెక్స్ట్ లో అర్థం చేసుకోవాలి. అది తెలంగాణ ప్రాంతానికి కూడా వర్తిస్తుంది అని చెప్పేసి మనం చూసుకోవాలి. అందుకే ఐతరేయ బ్రాహ్మణం అవ్వచ్చు, మహాభారతం అవ్వచ్చు, ఈ మత్స్యవాయు పురాణాలు అవ్వచ్చు, బుద్ధిస్ట్ జైన్ లిటరేచర్ అవ్వచ్చు, అన్నిట్లో కూడా సిమిలర్ గా ఈ ఆంధ్ర అనే వర్డ్ ఉంది. ఆ ఆంధ్ర అనే వర్డ్ ఒక ట్రైబల్ కింగ్డమ్ ని సూచిస్తుంది. దాంట్లో దాని వారసులుగానే మనం భావించుకోవాల్సి వస్తుంది. సో ఒక లిటరరీ ఎవిడెన్స్ అనేది చాలా సాలిడ్ గా తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ని సపోర్ట్ చేస్తుందని మనం చూసుకోవచ్చు. సో కాళిదాస్ యొక్క మాలవిక అగ్నిమిత్రంలో కూడా ఈ యొక్క తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ద టైమ్ ఆఫ్ శాతవాహనకు సంబంధించినటువంటి మెన్షన్ మనం చూడొచ్చు. సో సోమదేవుడి యొక్క కథా సరితాగ్రహ అని చెప్పేటువంటి పుస్తకంలో కూడా ఉంది. బాణుడు యొక్క హర్ష చరిత్ర అనేటువంటి పుస్తకంలో కూడా మన తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ ఎట్ ద టైమ్ ఆఫ్ శాతవాహన మెన్షన్ ఉంది. సో హాలుడు శాతవాహన రాజులు వెరీ వెరీ ఇంపార్టెంట్. గాథా సప్తశతి, ఏన్షియంట్ హిస్టరీ, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ ఇండియా, ఆర్ట్ అండ్ కల్చర్ ఆఫ్ తెలంగాణ హిస్టరీ, ఈ అన్నిట్లో చాలా కామన్ గా ఉన్నటువంటి వెరీ వెరీ ఇంపార్టెంట్ హాలుడు గాథా సప్తశతి రచించాడు. సో గుణార్జుడు రాసిన బృహత్ కథలో కూడా ఈ ఆంధ్ర అనేటువంటి మెన్షన్ ఉంది. సో కుతుల్హ రాసినటువంటి లీలావతి అనేటువంటి పుస్తకంలో కూడా ఈ ఆంధ్ర మెన్షన్ అవ్వచ్చు. శాతవాహనుల యొక్క చరిత్ర, సంస్కృతికి సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ మనకు ఉన్నాయి. సో వాత్సాయనుడి కామసూత్రాల్లో కూడా శాతవాహనుల కాలంలో ఉన్నటువంటి సోషియో కల్చరల్ ఆస్పెక్ట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇలాంటి బిట్స్ దగ్గర బూమ్రాంగ్ అవుతుంటుంది. వాత్సాయనుడి యొక్క కామసూత్రాలు అనగానే అది సెక్స్ కి సంబంధించిన పుస్తకము, రొమాంటిక్ లిటరేచర్ అని చెప్పి అనుకుంటాము. ఆ విషయాలు ప్రధానంగా ఉన్నప్పటికీ ప్రతి సామ్రాజ్యం అప్పుడున్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి సామ్రాజ్యంలో సోషియో కల్చరల్ ఇష్యూస్ అనేటువంటి టచ్ చేస్తూ వెళ్తాడు వాత్సాయన కామశాస్త్రంలో. అందులో భాగంగా శాతవాహనుల యొక్క సోషియో కల్చరల్ ఎక్స్ప్రెషన్స్, అప్పుడున్నటువంటి సోషియో కల్చరల్ కస్టమ్స్ గురించి కూడా ఈ వాత్సాయనుడి కామశాస్త్రంలో పేర్కొనడం జరిగింది. ఈ ఆచార్య నాగార్జునుడు, సో ఇంటలెక్చువల్ నాగార్జున యూనివర్సిటీ ఇప్పటికీ గుంటూరులో ఉంది. సో ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి గుంటూరులో ఇప్పటికి ఉంది. సో ఈ బుద్ధిస్ట్ ఇంటలెక్చువల్ స్కాలర్ అయినటువంటి ఆచార్య నాగార్జునుడు యజ్ఞశ్రీ శాతకర్ణి అంటే లాటర్ శాతవాహనస్, తర్వాత శాతవాహనం అంటే ఫస్ట్ టైం పీరియడ్ వచ్చినటువంటి వాళ్ళు కాకుండా సెకండ్ హాఫ్ లో వచ్చినటువంటి శాతవాహనంలో ఈ ఆచార్య నాగార్జునుడు వాళ్ళ కాంటెంపరీగా ఉన్నాడు. అతను ప్రజ్ఞా పరమిత్ర, శుల్లేఖ, రసరత్నాకర. సో రసరత్నాకర వెరీ వెరీ ఇంపార్టెంట్, రిపీటెడ్ గా జిఎస్పిసి లో వస్తున్నట్టు. సో ప్రజ్ఞా పరమిత్ర అండ్ శుల్లేఖ, ఈ పుస్తకాల పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఈ లాస్ట్ శాతవాహన రూరల్స్ యొక్క టైంలో జరిగినటువంటి పనులకు సంబంధించిన విషయాలు ఆచార్య నాగార్జునుడు తన యొక్క ఈ ప్రజ్ఞాపరమిత్రుడు అవ్వచ్చు, శుల్లేఖ అవ్వచ్చు, రసరత్నాకర అనేటువంటి ఈ 3 పుస్తకాల్లో మనం చూసాం. సో హాలుడి యొక్క గాథా సప్తశతిని మనం ఇక్కడ ఇమేజ్ లో పెట్టుకున్నాం. అది చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ బుక్, అందుకే దానికి సంబంధించినటువంటి ఇమేజ్ కూడా మనం పెట్టుకున్నాం. సో ఆచార్య నాగార్జునుడు బోత్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ కల్చర్, ఆంధ్ర హిస్టరీ, ఆంధ్ర కల్చర్ కి చాలా చాలా ఇంపార్టెంట్ పర్సన్. సో ఒక బుద్ధిస్ట్ లిటరేచర్ అవ్వచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ ఆఫ్ దట్ టైం పీరియడ్ అవ్వచ్చు, మన కల్చర్ కి సంబంధించిన ఎవిడెన్సెస్ అవ్వచ్చు, ఆచార్య నాగార్జున యొక్క రీసెర్చ్ ఆర్టికల్స్ అవ్వచ్చు, ఆయన రాసిన వ్యాసాల్లో మనకి చాలా చాలా ఎవిడెన్సెస్ దొరకడానికి స్కోప్ ఉంది. సో ఫారెన్ అకౌంట్స్, సో ద పెరిప్లస్ ఆఫ్ ద ఎరిథ్రియన్ సీ వెరీ వెరీ ఇంపార్టెంట్. ద పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ ఇక్కడైతే ఆధార్ నేమ్ మెన్షన్ చేసింది, కానీ వాస్తవానికి ఒక అన్నోన్ పర్సన్, ఒక గ్రీక్ సైలర్, ఎవరు రాశారో కూడా తెలియదు. సో ఆ తర్వాత వచ్చినటువంటి కంపైలేషన్స్, బుక్స్ ఆధారంగా డిఫరెంట్ రైటర్స్ అనేటువంటి రాయడం జరిగింది. సో ద పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీలో షాకులకి ఇందాక రుద్రదమ్మను, సో జునాగర్ ఇన్స్క్రిప్షన్ లో రుద్రదమ్మను షాకులకి శాతవాహనులకి మధ్య జరిగిందని చెప్పాం కదా. ఇంకొక లిటరీ ఎవిడెన్స్ దానికి ఒక కొలాబరేషన్ గా మనకి యూజ్ అవుతుంది. సో వాళ్ళ ఇన్స్క్రిప్షన్ ఏదైతే ఉందో ఒక గ్రీక్ సైలర్ మన గడ్డతోటి, మన ప్రాంతంతో, మన దేశంతో, గట్టిగా చెప్పాలంటే భారత ఉపఖండంతో సంబంధం అయినటువంటి ఒక అన్నోన్ రైటర్ రాసిన దాంట్లో కూడా ఈ శాకాస్ కి శాతవాహనులకి కాన్ఫ్లిక్ట్ ఉందని, ఆ కాన్ఫ్లిక్ట్ లో శాతవాహనులు మ్యారిటైమ్ సుప్రిమసీ, నౌకాదళ పరంగా ఒక మంచి సుప్రిమసీ, ఒక మంచి ఆధిపత్యాన్ని కలిగి ఉన్నారు, వెస్టర్న్ కోస్ట్ తో ట్రేడ్ అనేటువంటిది ఉందని చెప్పేసి. సో
ఈ సౌరాష్ట్ర కచ్ యొక్క పోర్ట్స్ ఉన్నాయి, వాటితోటి ఒక వెస్టర్న్ ఏరియాస్ తోటి మనకి ట్రేడ్ కనెక్టెడ్ ఉందని చెప్పి ది పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ అనేటువంటి పుస్తకంలో పేర్కొన్నారు. సో ప్లినీ రాసినటువంటి అర్రైన్ అనేటువంటి పుస్తకం, వీళ్ళందరూ ఈ మెగస్థనీస్ అవ్వచ్చు, ప్లినీ అవ్వచ్చు, ఈ పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్స్, వీళ్ళందరూ గ్రీక్ ఆథర్స్. సో దాంట్లో ఆంధ్రాస్ అనేటువంటి మెన్షన్ ఉంది. ట్రైబల్ కింగ్డమ్స్ గా ఆంధ్రాస్ ని పేర్కొన్నారు. సో ఆంధ్రాస్ అనే వాళ్ళు 30 మంది రాజులుగాను లేదా ట్రైబల్ కింగ్డమ్స్ గాను, ఒక గిరిజనకు తెగకు సంబంధించిన రాజులు లేదా వ్యక్తులుగా ఆంధ్రాస్ని మన పురాణాలే కాకుండా ప్లినీ కూడా పేర్కొన్నాడు. సో ప్లినీ ఫేమస్ హిస్టారియన్, తన అర్రేన్ అనేటువంటి వర్క్ లో ఆంధ్రాస్ గురించి ఒక ట్రైబల్స్ అని చెప్పేసి చెప్పారు. మెగస్థనీస్ తన ఇండికాలో ఆంధ్రాస్ అనేటువంటి వాళ్ళు చాలా పవర్ఫుల్ గా, ఎలాంటి పవర్ఫుల్ అంటే వాళ్ళ టౌన్స్ ఒక 30 పెద్ద పెద్ద గోడలతో ఉన్నటువంటి టౌన్స్, ఇందాక ప్రీవియస్ స్లైడ్ లో మనం చూసాం. సో ఇలాంటి వాల్ టౌన్స్ ఉన్నాయి. అదేవిధంగా మిలిటరీ స్ట్రెంత్ కూడా ఉందని చెప్పేసి మెగాస్థనీస్ చెప్పాడు. సో మెగాస్థనీస్ బ్లాంకెట్ టర్మ్ గా మిలిటరీ స్ట్రెంత్ ఉందని చెప్పాడు. అదే ఈ పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్సీలో మ్యారిటైమ్ సుప్రిమసీ, ఒక నౌకాదళమైనటువంటి ఆధిపత్యము శాతవాహనుల కాలంలో ఉందన్నట్టు చాలా స్పెసిఫిక్ గా కూడా చెప్పడం జరిగింది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ పేషెంట్లీ లిజనింగ్ టు అవర్ క్లాసెస్ అండ్ గివింగ్ వండర్ఫుల్ ఫీడ్బ్యాక్. ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా, ఎలాంటి సజెషన్స్ ఉన్నా, ఎలాంటి ఇన్పుట్స్ కావాలన్నా ఫీల్ ఫ్రీ టు ఆస్క్ అండ్ ఫీల్ ఫ్రీ టు మెయిల్ us. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే. అండ్ నెక్స్ట్ వీడియోస్ మనకి మండే నుంచి మళ్ళీ అప్డేట్ అవుతాయి.